మోడీ ఆ తర్వాత నమస్తే ట్రంప్ తాజాగా మళ్ళీ ఇద్దరు గ్లోబల్ లీడర్స్ అమెరికా అధ్యక్షుడిగా రెండోసారి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన నెల రోజుల్లోనే ఇద్దరు నాయకులు బిగ్ షేక్ హ్యాండ్ కి రెడీ అయ్యారు. ఇద్దరు నేతలు ఏ అంశాలు చర్చిస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఆసక్తిగా మారింది. బిగ్ మీటింగ్ కి వేదిక కాబోతోంది అమెరికా. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని గంటల్లో సమావేశం కాబోతున్నారు. ఒకరినొకరు ఫ్రెండ్ అని ఆప్యాయంగా పిలుచుకునే ఇద్దరి మధ్య మీటింగ్ పై సర్వత్రా ఆసక్తి నెలకొంది. 2.0 అంటూ దూకుడు చూపిస్తున్న ట్రంప్ తో హ్యాట్రిక్ పీఎం ఏం మాట్లాడుతారని కేవలం భారత్, అమెరికా మాత్రమే కాదు ప్రపంచ దేశాలు ఆసక్తిగా చూస్తున్నాయి. డిపోర్టేషన్ తో పాటు వాణిజ్య వ్యవహారాలపైన ఇద్దరు నేతలు చర్చించనున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా 47వ అధ్యక్షుడిగా రెండోసారి కుర్చీనెక్కిన దగ్గర నుంచి ట్రంప్ సారు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వంలోని దాదాపు అన్ని సెక్టార్స్ ని కెలిగేశారు. అలాగే ప్రపంచ దేశాలు ఉలిక్కిపడేలా మైగ్రేషన్ పాలసీని టచ్ చేస్తూ ఇల్లీగల్ మైగ్రెంట్స్ మీద పగబట్టారు. ముఖ్యంగా అమెరికాలో ఉంటున్న ఇండియన్ మైగ్రెంట్లే ట్రంప్ మాస్టర్ కి ఫస్ట్ టార్గెట్లయ్యారు. అక్రమంగా మా దేశంలో ఉంటున్న మీ వాళ్ల సంఖ్య 7,25,000. వీళ్ళలో 18,000 మందిని రౌండప్ చేశామంటూనే 104 మందిని మీ దేశానికి పంపించేస్తున్నాం. ఇది ప్రెసిడెన్షియల్ ఆర్డర్ అని చాటింపు వేసి మరీ పంపించేసింది అమెరికాలో కొత్త గవర్నమెంట్. ఒక్కొక్కరి మీద 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మిలిటరీ విమానం ఎక్కించి టెక్సాస్ నుంచి అమృత్సర్ కి డిపోర్ట్ చేసింది. దీన్ని బట్టే అర్థమవుతోంది మనోళ్ల మీద ట్రంప్ సారు ఎంత సీరియస్ గా ఉన్నారు. వీసా రూల్స్ ను కఠినంగా మార్చే పనిలో పడ్డారు ట్రంప్. H1B వీసాపై ప్రత్యేక దృష్టి సారించిన ఆయన నిబంధనల్ని మరింత కఠినతరం చేస్తూ ఇప్పటికే ఉత్తర్వుల్ని జారీ చేశారు. H1B వీసా భారీ వేతనాలు ఉన్న వాళ్లకు మాత్రమే ఇవ్వాలని, అది కూడా ఏడాదికి 75,000కు మాత్రమే పర్మిట్ చేయాలంటూ సెంటర్ ఫర్ ఇమిగ్రేషన్ స్టడీ నుంచి ట్రంప్ ప్రభుత్వానికి ప్రతిపాదనలు వెళ్లాయి. అలాగే F1, M1 వీసాలపై ఫోకస్ చేశారు ట్రంప్. చదువు కోసం వచ్చిన వాళ్లు వెంటనే తిరిగి వెళ్లిపోయేలా రూల్స్ ని కఠినంగా మార్చే పనిలో పడ్డారు. అలాగే భారత్ కు అమెరికా అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా ఉంది. 2023-2024లో ఇరు దేశాల మధ్య $118 బిలియన్ విలువైన వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్ కు అమెరికా దిగుమతుల కంటే అమెరికాకు భారత్ ఎగుమతులే $32 బిలియన్ ఎక్కువగా ఉన్నాయి. అమెరికా ఉత్పత్తులపై భారత్ అధిక సుంకాల్ని విధిస్తోంది అంటూ గతంలో ట్రంప్ అనేక సార్లు ఆరోపణలు చేశారు. భారత్ ను టారిఫ్ కింగ్ గా కూడా అభివర్ణించారు. ఈ నేపథ్యంలో ఇరువురి మధ్య భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. మొత్తంగా ట్రంప్ మోదీ సమావేశంలో భారతీయుల్ని వెనక్కి పంపించే ప్రక్రియపై ప్రధానంగా చర్చ జరగనుందని, అలాగే వాణిజ్యంతో పాటు రక్షణ, సాంకేతిక రంగాల్లో పరస్పర సహకారంపై కూడా చర్చ జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. దిగుమతి సుంకాలపై కూడా ఇద్దరూ చర్చించనున్నట్టు సమాచారం. అయితే చూడాలి ఇద్దరు మిత్రులు ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు.